తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కలువాయి మండలం ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చాలా వాహనాలు నిలిచిపోయాయి. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరును కాదని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపడం అన్యాయమన్నారు. తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు చేశారు. తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వలన సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసుకోవాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని తెలిపారు. మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మార్చాలనేది ముఖ్యంగా ఇల్లు చేస్తున్నది. దీనివల్ల ఏంటంటే మేము చాలా నష్టపోతాం. మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నెల్లూరియన్స్గా చాలా గర్వంగా మా నెల్లూరు, మా శ్రీహరికోట, మా సూళ్ళూరుపేట నేను చాలా గర్వంగా ఉండేవాళ్ళం. ఇప్పటికే సగం కోల్పోయాము. ఇప్పుడు మా శ్రీహరికోట పోయింది, మా తడ పోయింది, మా శ్రీ సిటీ పోయింది. ఇంకా మా నెల్లూరు జిల్లా నుంచి మా కలువాయి మండలాన్ని కూడా తీసేసి రేపు పక్కన ఉన్న అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా అయ్యి మేము తిరుపతి జిల్లా అయితే మాకు అన్నదమ్ముల్లాగా ఉన్న మేము ఒకరికొకరు గొడవలు పడుతూ దీనివల్ల మాకు వాళ్ళకి గొడవలు వస్తాయి, నీటి వల్ల గొడవలు వస్తాయి, రైతులు అన్నదమ్ములుగా ఉన్న రైతులు మేము గొడవలు పడాలా. దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. అధికారులు ఆ జిల్లా చాలా దూరం ఉండడం వల్ల సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళాలన్నా కష్టం. తిరుమల అనేది చాలా పెద్ద సిటీ, చాలామంది పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నేతలు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎప్పుడు బిజీగా ఉంటుంది. అక్కడ మేము పోయినా కానీ మాకు అధికారులు అందుబాటులో ఉంటారు అనేది గ్యారంటీ లేదు. అక్కడ మాకు న్యాయం జరగద్ది, తొందరగా జరగద్ది అనేది చెప్పలేము. అక్కడ ఉండాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఒక రోజు 2 రోజులు ఉండాలన్నా కానీ కనీసం 3-4 వేలు ఖర్చుతో కూడుకున్నది. ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం, ఈ మానవహారానికి ప్రధాన కారణం మన కలువాయి మండలాన్ని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి గూడూరు, నెల్లూరు జిల్లా నుండి తిరుపతి జిల్లాకు మార్చడం చాలా బాధాకరం. ఎందుకనగా ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఒకటి దూరం. కలువాయి నుంచి తిరుపతికి ట్రావెల్ చేయడానికి 145 కిలోమీటర్లు అండి. అదే నెల్లూరుకి ప్రయాణించాలంటే 70 కిలోమీటర్లు. ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు ఉండే బంధుత్వాలు, బంధాలు ఏదన్నా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పనిని అక్కడికి వెళ్ళి ఎవరింట్లో అయినా ఉండి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. 145 కిలోమీటర్లు మనం ప్రయాణించే సమయానికి మధ్యాహ్నం అవుతుంది. అధికారుల సమస్యకి వెళ్తే అధికారులు కూడా భోజనానికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు వచ్చే లోపల 3 అవుతుందండి. 3కు మొదలైతే 4:30, 5, 6, 7 రేపంటే ఏం చేయాలండి? దానికి సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి దీనిపైన చాలా ఇబ్బందులు ఉందండి ట్రాన్స్పోర్టేషన్. అదే నెల్లూరు అయితే వెన్నతో పెట్టిన విద్య అండి. అలా వెళ్ళి సాయంత్రానికి తెలుసుకొని రావచ్చు. అలాగే దానికి కావాల్సిన డబ్బు, సమయం అన్నీ వృధా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రెండో సమస్య నీటి సమస్య. మనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు 2 జలాశయాలు ఉన్నాయండి. రేపు పొద్దున తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల ఒక నీరు ఒక కాలంలో వదులుకోవడం